సార్ చెప్పండి అసలు అంత్యక్రియలు ఏ టైంలో జరిగాయి ఏంటి? సోమవారం రోజు నైటు 11, 11:30 అంతవరకు అంత్యక్రియలు జరిగినాయి. అంటే ఎప్పుడు తీసుకొచ్చారు? బాడీకి సంబంధించి కావచ్చు, అక్కడ మార్చరీ టైంలో, అక్కడ పోస్ట్ మార్టం ఏ టైం జరిగింది? పోస్ట్ మార్టం అంటే మొన్న సండే నైటు 8 o'clock అట్లా పోస్ట్ మార్టం అయింది, తీసుకుపోండి అని చెప్పేసి అక్కడ పోలీసు వాళ్ళు చెప్పారు మాకు. చెప్తే మేమేం చేసామంటే మేము తీసుకోపోము, మాకు అవసరం లేదు, వాళ్ళే చేసేది ఉంటుంది, వాళ్ళ పిల్లగానులు చేసేది ఉంటుంది కదా, వాళ్ళే చేయాలని చెప్పేసి మేము తీసుకురాకుండా వచ్చేసినాం మేము. వాళ్ళ తర్వాత మళ్ళీ సార్ ఫోన్ చేసి వాళ్ళు తీసుకుపోరంట, మీరే తీసుకుపోవాలని చెప్పేసి సిఐ సార్ చెప్పిండు. సరే అని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసినాక నిన్న మళ్ళీ సార్ 2 సార్లు ఫోన్ చేసాడు. వాళ్ళు తీసుకుపోరంట, మీరే తీసుకుపోవాలని చెప్పేసి సార్ ఫోన్ చేసాడు. ఇక ఊరోళ్ళంతా మీరు ఎందుకు తీసుకొస్తారు, వాళ్ళే తీసుకొస్తారు, మేము అందరం ఉంటాం మీకు సపోర్టు, మేము తీసుకొచ్చి వాళ్ళతోటే చేపిస్తామని చెప్పేసి ఊరు మొత్తం అంతా మాట్లాడారు. ఊరి సమస్య మొత్తం పెద్దలంతా మాట్లాడారు. 12 వెయిటింగ్ చేసినాం, పోతారేమో తీసుకొస్తారేమో అని. 12 అయిపోయింది, 2 అయిపోయింది, ఎవరు పట్టించుకోలేరు. ఇక ఎందుకంటే మళ్ళా ఆ సార్ మళ్ళీ ఫోన్ చేసాడు, మీరు గారు వాళ్ళు కాదంటే ఆ అమ్మాయిని అక్కడనే మున్సిపాలిటీకి అప్పగిస్తాం, వాళ్ళే కాల్ చేస్తారని చెప్పేసి అక్కడ సార్ ఫోన్ చేసి మళ్ళీ. మరి మీరు వాళ్ళని సంప్రదించడం జరిగిందా? వాళ్ళ కుటుంబ సభ్యులకు కావచ్చు, అదే మహేందర్ రెడ్డికి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తే ఏం మాట్లాడారు? వాళ్ళ తల్లిదండ్రులతో కానీ ఏమన్నా సమాచారం తెలిసిందా మీకు? వస్తామని కానీ రామని కానీ ఏమన్నా చెప్పడం? నేనేం అనలే, మా బంధువులు వేరే వాళ్ళు మాట్లాడితే మేమేం రాము, అక్కడ మనం కొట్టి చంపేస్తారు, వాళ్ళని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి సమాధానం చెప్పారంట వాళ్ళు. వాళ్ళు అంతే చెప్పారంట, రామని చెప్పారంట. అదొకటి నాకు పర్మిషన్ తెలిసింది నాకు అంతే. ఓకే, రాగానే అంటే ఊర్లోకి తీసుకురావడం జరిగిందా, లేదా అక్కడే శ్మశాన వాటికలో అంత్యక్రియలు? ఊళ్ళకి వస్తుంది, శివం అనేది ఊళ్ళకి వస్తుంది, ఊళ్ళకి నుంచి శ్మశాన వాటికి తీసుకుపోయినాం. అంటే అంబులెన్స్లో అట్లనే తీసుకుపోయి శివక్కనే దానం చేసినాం. ఓకే, పోలీసులు ఏం చెప్పడం జరిగింది దీనికి సంబంధించి? అంటే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నాడు, వాళ్ళకి సంబంధించి కూడా మీరు నిన్నటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు అతన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, అంత్యక్రియలు కూడా వాళ్ళు చేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. మరి పోలీసులు ఏం చెప్పారు, మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? నిన్న ఊరు పెద్దలు చెప్పినట్టు వినాలనుకొని సరే అని చెప్పి అక్కడ టెంట్ వేయించి అక్కడ కూర్చోబెట్టి మీడియా వాళ్ళు గిట్టంగా వచ్చారు. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి వాళ్ళే చేయాలి, దానం మొత్తం వాళ్ళే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో పోలీసు బందోబస్తు పెట్టి తీసుకొచ్చి చేయాలని కూడా కొద్దిసేపు ధారణ చేసినాం. 2-3 గంటలు పోలీసులు ఉన్నారు, మస్తున్నారు, 10-20 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్క సమాధానం మాకేం చెప్పలే, మమ్మల్ని ముట్టుకోలేరు, వాళ్ళకేం చెప్పలేరు, మేమేమనలే వాళ్ళేమనలే, కాముషిగా ఊరుకున్నారు. ఊరు గిట్టంగా వాళ్ళు మరి మాట్లాడుకొని పోయి అంతా తీసుకొచ్చి చేపియాలి కదా, వాళ్ళు ఊరు గిట్ట ఎవరు పట్టించుకోలేరు. వాళ్ళు పట్టించుకోలేకపోతే వీళ్ళు పట్టించుకోకపోతే, ఎందుకంటే ఇక నేను పెంచి పెద్ద చేసినా ఊకోదు పానం. ఇక ఎట్లయినా నేనే నష్టమైనా, ఇప్పటికైనా నాకు బాధ పోదు, ఎవరైనా ఏమో అనుకోని అట్లా అని చెప్పేసి సరే అని చెప్పి 2-2:30 తర్వాత ఈ మామూలం పంపిస్తే తీసుకొని వచ్చారు అక్కడ నుంచి బాడీ. మీరే అంటున్నారు పెంచి పోషించిన కన్నపేగు ప్రజెంట్ కూతురు లేని పరిస్థితి, దానికి సంబంధించి అసలు అప్పట్లో వీళ్ళిద్దరికి పరిచయం ఎలా ఏర్పడింది? ఆ తర్వాత ఏ విధంగా మీరు ఒప్పుకోవడం జరిగింది? పరిచయం అంటే ఎట్టి పరిస్థితుల్లో పరిచయం లేని విషయమే ఉండేది. ఆమె మొత్తం ఇంచుమించు 5th క్లాస్ నుంచి మొత్తం హాస్టలే, చివరి దగ్గర హాస్టల్నే ఉండే. డిగ్రీ ఒక ఫైనల్ ఇయర్ వరకు మొత్తం అక్కడనే ఉంది, హాస్టలే ఉంది. వాడు ఎప్పుడు పరిచయం అయింది తెలియదు, ఎవరేం మాట్లాడింది తెలియదు. ఎప్పుడు ఇట్లా నాకు అంత అసలే నాకు కనెక్షన్ లేదు అసలు, ఆమెకు ఆయనకు అసలు ఎప్పుడు ఇట్లా లేదు. ఎట్లా పరిచయం నాకు అయితే అసలే తెలియదు. 2003లో 18కు ఇక్కడ సంక్రాంతి సెలవులకు వచ్చింది ఇంటికి వస్తే మళ్ళీ 18కు కాలేజీ స్టార్ట్ అక్కడ. 18 నైట్కే తీసుకొని పెళ్లి చేసుకున్నా అక్కడ, నాకు ఇష్టం లేకుండే. నేనేం చేసినా గొడవ చేసిన తీసుకుపోయినందుకు, వాళ్ళ మీద డౌట్ నాకు. ఇక్కడ గొడవ చేసిన ఇంటికాడ గొడవ చేస్తే ఇక వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చారు నా మీద, వికారాబాద్లో కాంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఇద్దరు ఇష్టం ఉండగా పెళ్లి చేసుకోరు, మనం ఏం చేయలేము, మీరు ఏం చేసినా మీ మీద కేసు అవుతుంది అని చెప్పేసి వాళ్ళు బెదిరించారు నన్ను. ఇక వాళ్ళు ఇద్దరు ఇచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా. ఇక మా అమ్మాయి గిట్ట వినలేదు, మస్తు బతిలాడిన, వద్దని చెప్తే కూడా నేను పోతాను పోయింది. అంతకు ఒక 2 నెలలు అయింది.
ఉన్న తర్వాత నన్ను బాధ పెడుతున్నారు, నన్ను హింసిస్తున్నారు బాగా అని చెప్పేసి మళ్ళీ నాకు ఫోన్ చేసింది. వాళ్ళ అత్త మామ వాళ్ళంతా ఆ, ఇట్లా అన్నం పెడతలేరు అట్లా అట్లా మన తిడుతున్నారు బాగా అడ్డగోలుగా టార్చర్ పెడుతున్నారు అని చెప్పి అంటే కంప్లీట్ ఇవ్వి మళ్ళీ అని నేను చెప్పిన. నేను ఎందుకు రమ్మంటే నేను రమ్మని పోయి కంప్లీట్ ఇవ్వి వాళ్ళే చూసుకుంటారు అని చెప్పిన. పోయి కంప్లీట్ ఇస్తే వాళ్ళు పోయి ఇక పిలిపించి వాళ్ళు మాట్లాడుకున్నారా ఏం చేసారు నాకు తెలియదు. పోలేను పోలీస్ స్టేషన్ పోలేను, నేనేం పోలేను. ఇక మళ్ళీ పోయింది, ఇక మాట్లాడుకొని పోయింది. మళ్ళీ 3 నెలలుగా 4 నెలలుగా మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చినాక మళ్ళీ అది టార్చర్ పెడుతున్నారు. అది పోయిన నుంచి మొత్తం టార్చరే వాంది. ఇక ఒక్క నాటికి సక్కర్లేదు వాడు. ఎందుకంటే వాడు ఏదో వాడుకొని వాని ఇజ్జత్ వాని మొత్తం మీద రోడ్డు పాలు చేద్దామని చేసిండు వాడు. వానికి మాత్రం జైలు శిక్ష కాదు ఉరి శిక్ష చేసిన ఉరి శిక్ష చేయాలి. వానికి ఏమీ కాదు, వానికి ఉరి శిక్ష చేయాలి. వాడిని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం జైలు శిక్ష, వానికి కట్టిన కారం వాళ్ళ ఫ్యామిలీకి జైలు శిక్ష పడాలి, వానికి ఉరి శిక్ష పడాలి. ఈ గవర్నమెంట్ని కోరేది నేను అదే. ప్రతి ఒక్కడు అదే పని చేస్తున్నాడు. ఏం న్యాయం జరుగుతున్నది? తీసుకుపోతున్నారు, జైల్లో పెడుతున్నారు, ఇంత ఫుడ్ పెడుతున్నారు, కొడుకులను పెంచుతున్నారు. 3 నెలలకు 6 నెలలకు బయటకు వస్తారు, మళ్ళీ ఇంకొని చంపుతున్నారు. వాళ్ళు దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తురా? చచ్చిపోయిన వాళ్ళకు అర్థమవుతుంది, అది ప్రాణాలు పోయిన వాళ్ళకి అర్థమవుతుంది. అది కొడుకు అది ప్రజార్థంగా ఉన్నాడు, వాడు జైల్లో కూర్చున్నాడు, అర్థం కూర్చొని తింటున్నాడు. మనం ఎంత బాధపడుతున్నాం మనకు తెలుసు. అది పెంచి పెద్ద చేసినానికి అర్థమవుతుంది. అది ఇట్లా కొడుకులకు గురి శిక్ష ఖచ్చితంగా వాడాలి. నేను కోరేది అదే. చివరిగా అంటే ఏమో 5 నెలల ప్రెగ్నెంట్గా కూడా ఉన్నారు స్వాతి గారు. ఆ టైంలో మీతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే ఈ ప్రెగ్నెన్సీ విషయం కావచ్చు, సంతోషంగా మాట్లాడిందా, లేకపోతే ఎలా మాట్లాడిండొచ్చు ఆ టైంలో? మా ఇంటికి వచ్చినప్పుడు 1 మంత్ అని చెప్పి ఇట్లే బాగా జ్వరం వచ్చినుండే. ఇక్కడ జ్వరం వస్తే దాకా తీసుకోపోయాను. నేను తీసుకపోతే డాక్టర్ అని చెప్పారు 1 మంత్ పైన మంచి చెప్పారు. అంటే నీకే మంచిగా లేదు, 1 మంత్ వద్దు ఏమొద్దు, టాబ్లెట్ వాడుకో, అవసరం లేదని చెప్పి నేనే చెప్పిన డైరెక్ట్. ఎందుకంటే నీకేం బాగాలేదు, నువ్వు మంచిగా ఉంటే ఇట్లా తర్వాత ఏమైనా బతుకుతావు, ఎట్లా పిల్లలు కావచ్చు, ఎట్లా అనేది అవసరం లేదని చెప్పిన. అంటే నా మాట వినకుండా ఊకుంది, అట్లనే ఊకుంది. ఇప్పుడు ఇంచుమించు 5 మంత్ 6 మంత్ అయిందంట. అది అప్పటి నుంచి నాకు తెలియదు, నేను ఫోన్ చేయలేను, నాకు ఫోన్ చేయలేదు. అలా అమ్మతోటి ఏం మాట్లాడుతున్నా నేను కూడా మాట్లాడలేకపోయినా. ఎందుకంటే నేను చెప్పినట్టు లేదు కాబట్టి ఇక నేను దూరం ఉన్నా, ఆమె వాళ్ళే మాట్లాడుకున్నారు. ఇక నేనేం మాట్లాడలేకపోయినా. అదే చివరి మాటన మీకు ఆ రోజు మీరు తీసుకురావడం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఆ తర్వాత నుంచి మీరు ఆమెతో టచ్లో ఉన్నారా? ఫోన్ చేసి మాట్లాడేది. తిన్నవాడు అంటే తిన్నా మంచిగా ఉన్నాను అంతే చెప్పేది, ఏం చెప్పలేదు నాకు. అంతే, ఎక్కువ ఏం మాట్లాడుకున్నా తోటి. నేను మంచిగా ఉన్నాను, నేను అంతే ఏం చెప్పలేను. ఇక మీకు ఆమె అంతే తిన్నావంటే తిన్నాండి. చివరికి ఎప్పుడు మాట్లాడడం జరిగింది మీతో? ఇంచుమించు నాకు 20 days అయిపోయింది. అప్పుడు అప్పటి నుంచి గిట్ట నేను గిట్ట ఫోన్ చేస్తలేదని నేను గిట్ట మస్తు బాధపడుతుంటే, ఫోన్ చేస్తలేదు. ఇక ఫోన్ చేయలేదు, నాకు 20 days నుంచి ఫోన్ చేయలేదు. ఈ మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల విషయానికి వస్తే వాళ్ళ తల్లిదండ్రులు మీతో పాటు ఎలా ఉండేవాళ్ళు? అంటే పెళ్ళైన దగ్గర నుంచి కావచ్చు, ఆ టైంలో మీతోటి ఎలా ఉండేవి సంబంధాలు? పెళ్లి కాకముందు బాగానే ఉండేది మాతో, మంచిగా ఉండేది. మేము ఎప్పుడేం గొడవ పడేది లేదు, ఎప్పుడేమో కక్షలు మాకు ఏమీ లేవు, మంచిగా ఉండేది. పెళ్ళి అయినాకనే నాకు ఇట్లా అన్నందుకు నేను ఇంకా గొడవ చేసినందుకు మాట్లాడలేకపోయినా. దూరం ఉన్నాం, అప్పటి నుంచి దూరం ఉన్నాం. అప్పటి నుంచి కొంచెం కక్ష పెరిగింది నాకు. వాళ్ళ అత్తమామ బాగా టార్చర్ పెట్టేది. నేనేం అనలేకపోయాను ఇక. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా నేను ఆమెకు బాధ అవుతుంది, మా డాడీ నన్ను ఇట్లా చేసా కదా అని చెప్పేసి అంటుకుంటుంది అని చెప్పేసి నేను కూడా ఏం అనలేకపోయాను. ఎంత టార్చర్ పెట్టినా నేను ఏం అనలేను. ఇక ఆమె మస్తు మింకొని లాస్ట్కి వస్తే వాడు ఈ పని చేసాడు వాడు.